హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు హ్యాపీగా ఉండాలని, మీరు అనుకున్నవి జరగాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు? ఎందుకు ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు? ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? అనేదైతే చూద్దాము. ఇవాళ రీడింగ్ అయితే ఇదే అండి. మీకు అర్థం కావట్లేదు. వీళ్ళెందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? ఏముంది వీళ్ళ మనసులో అనేది మీకు అర్థం కావట్లేదు. కొంతమంది అర్థమైనా ఏం చేయలేరు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీరు చాలా పెయిన్ అయితే ఉంది మీకు. పరిస్థితి అర్థం కాక చాలా బాధపడుతున్నారు. చాలా మదన పడుతున్నారు. నిద్రలేని రాత్రులైతే మీరు గడుపుతున్నారు. ఎందుకంటే ఆహ్, ఈ పెయిన్ అనేది మీరు తట్టుకోలేకున్నారన్నమాట. సో, అది ఎందుకు అనేదైతే చూద్దాం ఈరోజు. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ప్రేయర్స్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే ఈ రీడింగ్‌కి మీరు అట్రాక్ట్ అవుతున్నట్లుగా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి చేరి వాళ్ళకు కూడా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఈ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్‌కి కూడా కనెక్ట్ అవుతాయి. మీరు లైక్ ఇవ్వడం వల్ల. అలాగే ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు అనేది చెప్పుకుంటున్నానండి. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరికి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు? ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు? ఎందుకు వీళ్ళని దూరం చేస్తున్నారు? ఏంటి వాళ్ళ మనసులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ ని ఎందుకు వాళ్ళ పర్సన్ దూరం పెడుతున్నారు? ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? ప్లీజ్ కారణం తెలియచేయండి. ఇంకా చెప్పండి, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? వీళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు అని అంటే, వీళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో వీళ్ళలో ఎవరిని చూస్ చేసుకోవాలా అనేదైతే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు మీ పర్సన్. ఒక సైడ్ ఫ్యామిలీ ఉంది. ఒక సైడు ఒక సైడ్ ఫ్యామిలీ కనిపిస్తున్నారు. ఇంకో సైడ్ సొసైటీ కనిపిస్తున్నారు. ఇంకో సైడ్ మనీ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. దాని వల్ల కూడా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. వాళ్ళు మీకు ఒక మెసేజ్ అనేది ఇవ్వలేకపోతున్నారు. చెప్పాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. చెప్పలేకపోతున్నారు. ప్రోగ్రెస్ చేయలేకపోతున్నారు. ఇక కొంతమంది కావాలని మీరే వాళ్ళ పట్ల ప్రేమను చూపించాలి. వాళ్ళ పట్ల ఒక అఫెక్షన్ అనేది మీరే ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇంకా కొంతమంది ఇది ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో అయినా అయ్యుండొచ్చు. ఇటు మీరు మీ వల్ల వాళ్ళకు మనసుకు గాయం తగులుతుంది. అటు సైడు మనసుకు గాయం అయితే ఉంది. సో దానివల్ల స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారన్నమాట. వాళ్ళకి మనసుకు చాలా పెయిన్ అయితే ఉంది. హార్ట్ బ్రేక్ అయితే జరుగుతుంది. సో దాని వల్ల కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారని చెప్పొచ్చు. వాళ్ళకి భారంగా ఉంది. ఈ సిచ్యువేషన్ ని అధిగమించాలంటే భారం అనిపిస్తుంది. పెయిన్ ఉంది. మీరు గుర్తొస్తున్నా కానీ ఏం చేయలేకపోతున్నారు.
మీరు కావాలనైతే వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళకు భారం అనిపిస్తుంది. ఏమి చేయలేని పరిస్థితిలో వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. రాసులైతే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. అందరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో అయితే కనిపిస్తున్నాయి. ప్లీజ్ యూనివర్స్ ఎందుకు ఆనంద చేస్తున్నారు వీళ్ళని చూస్తున్న మా వ్యూవర్స్ ని వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎందుకు దూరం పెడుతున్నారు, ఎందుకు ఆనందాఫ్ లో పెడుతున్నారు, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? 2 of Wands క్లారిఫికేషన్. ఇంకా చెప్పండి. కింగ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్, సారీ నైట్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఎందుకు ఆనందాఫ్ లో పెడుతున్నారు, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకు దూరం పెడుతున్నారు? చూస్తున్న మా వ్యూవర్స్ ఎందుకు దూరం పెడుతున్నారు, కారణం ఏంటి, ఏముంది వాళ్ళ మనసులో? ఇంకా చెప్పండి. Page of Cups clarification. Page of Cups clarification. ఎందుకు ఆనంద సిచ్యువేషన్? Clarification, please. ఎందుకు ఆనంద సిచ్యువేషన్, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళ మనసుకు బాధ, కారణం ఏంటి, ఎందుకు దూరం పెడుతున్నారు? 3 of Swords clarification. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా? ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ 3 of Cups, 4 of Wands. మీరు వాళ్ళ కోసము మీ ఎనర్జీని అంతా మీరు వేస్ట్ చేసుకున్నారండి. వాళ్ళ కోసము మీరు వాళ్ళకి అన్ని విధాలా సాక్రిఫైస్ చేశారు. ఇప్పుడు మీరు ఏమి దిక్కు తోచని స్థితిలో ఉన్నారన్నమాట. ఇంకేమి చేయలేని రెస్ట్ పొజిషన్ లో ఉన్నారు. అలా అయిపోయారు. అన్ని విధాలుగా మీరు నష్టపోయారు. మీ పర్సన్ కోసం కొంతమంది అయితే అన్ని విధాలుగా కూడా నష్టపోయారు. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 2 విధాలుగా 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ఎవరిని చూస్ చేసుకోవాలా అనే స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు. కాలయాపన చేస్తున్నారు వీళ్ళు.
ఒక నిర్ణయానికి రావాలి, అది మీరే కావాలి ఆ నిర్ణయంలో అనైతే ఉన్నారు. కానీ ఆలోచిస్తున్నారు. కానీ ఒక స్టెప్ అయితే తీసుకోలేకపోతున్నారు. ఇట, అట, ఇట, అట అని తేల్చుకోలేకపోతున్నారు. వీళ్ళకి లేనిపోని భయాలు, ఆలోచనలు, తనకు తానే ఆలోచించుకోవడం. నేను కంటి ముందు వాళ్ళకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఒక స్టెప్ అయితే వేయలేకపోతున్నారు. కన్‌ఫ్యూజింగ్‌లో ఉన్నారు. నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తీసుకోవాలి అనుకుంటారు. కన్‌ఫ్యూజింగ్‌లో ఉంటారన్నమాట. మళ్ళా టైం రాని చూద్దాము అనే ఆలోచనలో ఉన్నారు. ఆ టైం కోసమైతే చూస్తున్నారు. ఒక సైడు వీళ్ళు చెప్పాలి అంటే కర్మ సిట్యుయేషన్‌లో ఉన్నారన్నమాట. అంటే ఇప్పుడు ఎందుకంత స్ట్రక్ పొజిషన్‌లో ఉన్నారు అనంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మిమ్మల్ని చాలా పెయిన్ పడేలా చేశారన్నమాట. అంత బాధ మిమ్మల్నయితే పెట్టారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఉన్నారు. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. ఒక నిర్ణయానికి రావాలి అనిపించినా కానీ, మీరంటే ఇష్టం ఉన్నా కానీ ఏమి చేయలేకపోతున్నారు ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే. అందుకనే కాలయాపన చేస్తున్నారు. అంటే టైం అంతా వృధా చేస్తున్నారు. చూద్దాం, చూద్దాం, టైం రాని చూద్దాం, చెప్దాం. హ్మ్. మీకొక విషయం చెప్పాలి అనుకోవడం, ఒక నిర్ణయానికి రాకపోవడము, మీరు ఫోను చేస్తే ఆన్ అండ్ ఆఫ్‌లో ఉండడము, ఇలా అయితే జరుగుతుంది. కొంతమందయితే మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అననంటే, వీళ్ళు కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మీకు మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. ఒక ఈ రిలేషన్ ఒక నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్ళాలనైతే ఊహించుకుంటున్నారు. కానీ మీకు వాళ్ళకు సెట్ అవ్వదు అనే ఉద్దేశంతో వీళ్ళు కామ్ అవుతున్నారన్నమాట. కామ్ అవుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఒక స్థానం అయితే ఇవ్వాలనుకున్నారు మీకు. ఒక ఆహ్, భార్య లాంటి స్థానము, భర్త లాంటి స్థానము అయితే ఇవ్వాలనుకున్నారు. ఎప్పటికప్పుడు వీళ్ళ విషయం చెప్పాలి అనుకుంటారు. కానీ చెప్పలేరు. ఆలోచిస్తారు. మీతో మాట్లాడాలి అనుకుంటారు. మీతో రీయూనియన్ చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఆ స్ట్రెంత్ అనేది చాలట్లేదన్నమాట. ఒక స్టెబిలిటీ అనేది లేదు. ఆ స్టెబిలిటీ కోసం అనేది వెయిట్ చేస్తున్నారు. మీలో కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంచెము నేనిలా చెప్తున్నానని ఏమనుకోవద్దండి. కొంచెం లగ్జరీగా ఉన్నారన్నమాట. అంటే హ్మ్. బాగుండాలి, ఉన్న కాడికి బాగుండాలి లైఫ్ అని కొంతమంది ఆలోచిస్తున్నారు. వాళ్ళకొస్తున్న ఇన్‌కమ్ చాలట్లేదా? లేదా మీకు వాళ్ళకు సెట్ అవ్వదా? ఒకవేళ మిమ్మల్ని చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అనే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు పాస్ట్‌లో మీకొక స్థానం అనేది ఇవ్వాలనుకున్నారు. కానీ మిమ్మల్ని ఎందుకు ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు అంటే వాళ్ళకంత స్ట్రెంత్ చాలట్లేదు. చెప్పాలనుకున్నా, ప్రోగ్రెస్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు. మీ ఎదురుగా వచ్చి కూడా ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే కూడా విషయము చెప్పలేకపోతున్నారు. వాళ్ళ మనసులో ఉన్నది ప్రోగ్రెస్ చేయలేకపోతున్నారు. ప్రేమైతే ఉంటుంది. ప్రేమ లేకుండా అయితే లేదు. ప్రేమైతే ఉంది. పాజిటివ్ గానే ఉంది మనసు. కానీ మీకు వాళ్ళకు సెట్ అవ్వదా అనే ఆలోచనలో ఈ వ్యక్తికైతే ఉంటుందన్నమాట. తనకు తానే ఆలోచించుకోవడం. ఇలా ఆలోచిస్తున్నారు. ఇక ఇంకొంతమంది ఎలా ఉన్నారు అనంటే, మీరే ప్రేమను పంచాలి. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. మీరు 10 సార్లు గాని, లేదా ఒక 10 సార్లు, 20 సార్లు అలా మీరు మెసేజ్ చేస్తే దానికేదైనా రిప్లై ఉండొచ్చు. మీరు అడగంగా కాల్ రావచ్చు. ఎందుకిలా ఉంటున్నారు అనంటే, వీళ్ళు చైల్డిష్ మెంటాలిటీ. వీళ్ళకిష్టం లేదా అంటే ఇష్టం లేదు. చైల్డిష్ మెంటాలిటీ కాబట్టి వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఉంటారన్నమాట. రావడము, మళ్ళా వెళ్ళడము. రావడము, వెళ్ళడము. ఇలా అయితే ఉంటారు. వాళ్ళ అవసరాల కోసమైతే ఒక్కొక్కసారి రావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కసారి మీకోసమైతే ఎదురు చూస్తారు. వీళ్ళు బ్లైండ్‌గా ఒక స్టెప్ అయితే వేయడం. వాళ్ళకు ఏది తోస్తే అది చేయడం. రావాలనుకున్నప్పుడు రావడం. వద్దనుకున్నప్పుడు మళ్ళా కామ్ అవ్వడం అయితే చేస్తారు. కానీ ఇష్టం లేదా అంటే ఇష్టం లేకుండా అయితే లేదు. ఇష్టం ఉంది.
మీ పట్ల ప్యాషన్, అట్రాక్షన్ అయితే ఉంది. దూకుడు స్వభావం అనేది ఉంది. వీళ్ళకి ఎక్కువ దూకుడు స్వభావం అనేది ఉంది. సో వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేస్తారన్నమాట. వాళ్ళు చెప్పిందే వాళ్ళు చెప్పినట్లే మీరు వినాలి. సో ఇలా అయితే కొంతమంది ఉన్నారు. వీళ్ళు వచ్చేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాలి. వాళ్ళు వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. కావాలనుకున్నప్పుడు రావడం, వద్దనుకున్నప్పుడు మళ్ళా దూరం అవ్వడం ఇలా అయితే జరుగుతూ ఉంటుంది మీ రిలేషన్‌లో. ఇంకా మనసుకు హార్ట్ బ్రేక్ అయితే ఎవరికైతే జరిగిందో, వాళ్ళెందుకు మిమ్మల్ని దూరం చేస్తున్నారు అననంటే, మీది సోల్‌మేట్ బంధం. మీది జన్మ జన్మల బంధం. పోయిన జన్మలో మిగిలిపోయిన బంధం. అంటే ఆ జన్మలో గూడా మీ బంధం అనేది పూర్తి కాలేదు. సో, ఆ బంధం అనేది ఈ జన్మలో మళ్ళా మీరు కనెక్ట్ అయ్యారన్నమాట. ఇది కర్మ బంధం. ఈ బంధం ఏంటి అననంటే, వీళ్ళు మీకు మ్యారేజ్ అయిన తర్వాతైనా కలిసుండొచ్చు. మ్యారేజ్ అవ్వకముందైనా కలిసుండొచ్చు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అనంటే, వాళ్ళు ఎవరి దగ్గరైతే ఉన్నారో వీళ్ళు కొంతమంది మీకన్నా చిన్నవాళ్ళు గూడా కనిపిస్తున్నారు. ఇటు మిమ్మల్ని వదులుకోలేరు. అటు ఫ్యామిలీ ఉన్నారా, థర్డ్ పర్సన్ అది ఎవరైనా కావచ్చు. అటు వాళ్ళ దగ్గర గూడా వీళ్ళు మాటలు పడుతున్నారు. ఇటు మిమ్మల్ని దూరం చేసుకోలేరు. వీళ్ళకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒక నిర్ణయానికి రావాలి అనుకుంటారు. మా ప్రేమ చిగురించాలి అనుకుంటారు. నేనేదైనా ఒక స్టెప్ తీసుకోవాలి ఇందులో. న్యూ బిగినింగ్ చెయ్యాలి అనైతే అనుకుంటారు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనంటే వాళ్ళకి మనసుకు గాయమైంది కాబట్టి ఇగ్నోర్ చేశారు, దూరం పెట్టారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి అనంటే వాళ్ళకు భయమేస్తూ ఉందన్నమాట. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే వాళ్ళకుంది. మీకెంత ప్రేముందో మీ పర్సన్‌కు అదే విధంగా ప్రేమైతే ఉంది. ప్రేమ, అట్రాక్షన్, ఎమోషన్స్ అయితే ఉన్నాయి. మీకు డివైన్ అనుగ్రహం గూడా ఉంది. మీరిద్దరూ కలవడానికి గూడా డివైన్ అనుగ్రహం అయితే ఉంది. అలా మీరు కలవడం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళేంటి అంటే, ఇటు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. అటు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ గూడా వాళ్ళు మాటలు పడుతున్నారు. వాళ్ళది గూడా మనసు గాయం చేస్తున్నారు. మీ విషయం తెలిసి వాళ్ళు గాయం చేయడం అయితే జరిగింది. తన మనసుకు హార్ట్ బ్రేక్ అయితే జరుగుతూ ఉంది. ఇటు మీరు ఎదురు చూస్తున్నారనేదైతే వాళ్ళకర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ ఎఫర్ట్స్ వాళ్ళకి చేరుతున్నాయి. ఎటూ తేల్చుకోలేని స్థితిలో స్ట్రక్ పొజిషన్‌లో ఉంటున్నారన్నమాట. అంత పెయిన్ అయితే ఉంది వాళ్ళకి. అంత బాధైతే పడుతున్నారు. ఏమీ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాను అనే ఆలోచనలో మీ పర్సన్ అయితే ఉన్నారు. వాళ్ళకి మీ రిలేషన్ గురించి తెలిసిందా? అంటే తెలిసింది. అది వేరే వ్యక్తి ద్వారా తెలిసి సో, మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడ గాయమైతే బాగా గాయమైంది మీ పర్సన్‌కి. సో, ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఈ వీళ్ళకి భారం అనిపిస్తుంది. ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికైతే భారం అనిపిస్తుంది. కొంతమందికి రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. మీరు ఇంతకుముందు హ్యాపీగా బాగున్నారన్నమాట. మీరు వాళ్ళ లైఫ్‌లో ఉన్నప్పుడు చాలా హ్యాపీ డేస్ అనేది జరిగాయి. అలా హ్యాపీగా ఉండాలి అనేదైతే వాళ్ళకి కోరుకుంది. ఆ కోరికనేది నెరవేరాలని వాళ్ళ మనసు అయితే తహతహలాడుతుంది. అంటే ఆరాటం ఉంది బాగా. కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక స్టెప్ తీసుకోవడానికి, ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈ తన చుట్టూ సమస్యలున్నాయి. ఆ సమస్యలను దాటి వాళ్ళు ముందుకు రావాలి. ఒక స్టెప్ వేయాలి అని ఆలోచిస్తున్నారు కానీ ఎలా చేయాలి? నేనెలా అధిగమించాలి ఈ బాధని అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. ఒక పక్క మిమ్మల్ని మోసం చేస్తున్నాను. నేను మోసపోతున్నాను అనేదైతే వాళ్ళకి ఆ బాధైతే ఉంది. ఆలోచించి వాళ్ళకు హెడ్‌ఏక్ గూడా వస్తుందన్నమాట. మీరే కావాలి అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. ఎటూ తేల్చుకోలేని స్థితిలో వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇక్కడంతా కూడా పాజిటివ్ గానే ఉంది రీడింగ్ అయితే. క్లెయిమ్ చేసుకోండి మీరు. మీ పర్సన్ అయితే ఎదురు చూస్తున్నారు. మీకు రీయూనియన్ అయితే కూడా ఉండబోతుంది. ప్రెజెంట్ స్ట్రక్ పొజిషన్‌లో మిమ్మల్ని దూరం పెట్టినా కానీ, వాళ్ళైతే కొంతమందికి మీకు రీయూనియన్స్ అయితే ఉన్నాయి. మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో కూడా చూద్దాం ఇప్పుడు.
ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ పట్ల వీళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ పట్ల మీరు వీళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి? సారీ అండి, కరెంటు ఉంది, పవర్ కట్ అయింది. ఓకే అండి, నేను యూనివర్స్ గైడెన్స్ అయితే ఇస్తాను. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్ పట్ల మీరు వీళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్. మీకైతే మంచి టైం రాబోతుందంట, మంచి రోజులు రాబోతున్నాయి. ఒక్క నిమిషం అండి, కాల్ వస్తుంది. మీకైతే మంచి రోజులు రాబోతున్నాయి. మిమ్మల్ని మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో గమనిస్తున్నారు. ఒక మీ లైఫ్ అనేది ఒక స్టార్ లాగా వెలుగుతుంది అనేదైతే యూనివర్స్ గైడెన్స్ అయితే ఇస్తున్నారు. మీకు డివైన్ అనుగ్రహం అయితే ఉందంట. కానీ మీరు హీల్ అవ్వండి, మెడిటేషన్ చేయండి, ధ్యానం చేసుకోండి. మీకు ఒక సమాధానం అయితే దొరుకుతుంది. మీరు అనుకున్నవి తొందరగా నెరవేరుతాయి అనేదైతే యూనివర్స్ మీకైతే సమాధానం ఇస్తుంది. మీరు స్పిరిచువల్ గా కూడా ఎదుగుతారు అనేదైతే యూనివర్స్ గైడెన్స్ అయితే ఇస్తుంది. మీకైతే ఈ రిలేషన్ పట్ల అయితే మీకు ఒక న్యాయం అయితే జరుగుతుంది. మీరు ఎదురు చూసేదానికి మీకు ఒక సమాధానం అయితే దొరుకుతుంది. మీరు అనుకున్నవి నెరవేరుతాయి అనేదైతే యూనివర్స్ గైడెన్స్ అయితే ఇలా ఉందండి. వాళ్ళు కూడా ఉండలేరు, మీ పట్ల ఎదురు చూస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు, వాళ్ళు హీల్ అవుతున్నారు. ఈ రిలేషన్ అయితే ముందుకు వెళ్తుంది అనేదైతే చూపిస్తుంది. ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు నచ్చింది అనేదైతే తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి. ఈ రీడింగ్ ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్స్ తెలియచేయండి. ఓకేనా? మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటానండి. సారీ అండి, సమయానికి ఇన్వర్టర్ కూడా పనిచేయట్లేదు. ఓకే, బాయ్ అండి.